ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కొత్తవారిని ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. కేవలం కార్యాలయం సిబ్బందిని మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కొత్తవారిని ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. కేవలం కార్యాలయం సిబ్బందిని మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, మనం చూసినట్లయితే జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం 10:30 గంటలకి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుంచి విజయవాడలో ఉన్నటువంటి తన క్యాంపు కార్యాలయాన్ని అయితే వారు సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు వాటన్నింటినీ కూడా ఆయన పరిశీలించడం కూడా జరిగింది. వాళ్ళ సూచనలు కూడా అక్కడ ఉన్నటువంటి వారికి చెప్పడం జరిగింది. తర్వాత ఆయన నేరుగా మరలా మంగళగిరి పార్టీ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ ఉన్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ కి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యాంప్ కార్యాలయ పరిస్థితులు స్థితిగతుల పైన కూడా వివరణ ఇవ్వడం జరిగింది. కొన్ని మార్పులు చేర్పులు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కూడా సూచించినట్టుగా సమాచారం అవుతోంది. వీటన్నిటిని పరిశీలన చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు. కొంతమంది ముఖ్య నేతలతో ఆయన భేటీ అవుతారని కూడా తెలుస్తోంది. మధ్యాహ్నం 1 గంట నుంచి బయలుదేరి మాత్రం ఆయన రాష్ట్ర సచివాలయానికి అయితే బయలుదేరిపోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర సచివాలయానికి వెళ్లే దారిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం అమరావతి రైతులు పూలతోటి నింపేసే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఆయనకి ఘన స్వాగతం పలకాలనే ఆలోచనతోటి రైతులందరూ కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఏదైతే పూర్తిగా ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తం కూడా పూలతో నింపేసి పవన్ కళ్యాణ్ కి ఘనస్వాగతం పలుకుతూ పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు అయితే తెలియజేయబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకైతే మాత్రం సచివాలయం చేరుకుని 2వ బ్లాక్ లో ఉన్నటువంటి మొదటి అంతస్తులోని 212 నెంబర్ గల గదిలో ఆయన ఏర్పాట్లు అయితే పరిశీలన చేయబోతున్నారు. ఆయన బ్లాక్ మొత్తాన్ని కూడా పరిశీలన చేసిన తర్వాత నేరుగా 3 గంటలకి చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచి సచివాలయానికి రానున్నారు. అక్కడ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తోటి పవన్ కళ్యాణ్ అయితే భేటీ అవబోతా ఉన్నారు. మాధురి, థ్యాంక్ యూ సాంబశివరావు.